ఉన్నత ఆశయాలు గల ఒక యువకునికి సెయింట్ ఫిలిప్ నేరి అనే ఒక భక్తిగల క్రైస్తవునికి మధ్య జరిగిన నిశితమైన సంభాషణ తెలియపరిచే కథ ఒకటి ఉంది. యువకుడు ఉత్సాహంగా ఇలా అన్నాడు, నేను న్యాయశాస్త్రం చదివేందుకు మా అమ్మా నాన్న ఒప్పుకున్నారు. అప్పుడు ఫిలిప్ తొనకకుండా అడిగాడు, ఆ తరువాత? అందుకతడు, నేను లాయర్ని అవుతాను. ఆ తరువాత? ఫిలిప్ ప్రశ్నించాడు. బోల్డంత డబ్బు సంపాదిస్తా, పెద్ద బంగళా, మంచి వాహనం, బోలెడని గుర్రాలు కొనుక్కుంటాను, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఆనందకరమైన జీవితం గడుపుతా అని జవాబిచ్చాడు. మళ్ళీ ఫిలిప్ అడిగాడు, ఆ తరువాత? తరువాత అంటూ ఆ యువకుడు మొదటిసారిగా మరణం, నిత్యత్వం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. జీవితాన్ని తాత్కాలిక విలువలపై కట్టుకునే ప్రయత్నంలో తాను దేవుణ్ణి తలుచుకోలేదని గ్రహించాడు. ఈ కథలోని ముఖ్యాంశం సిరి సంపదలు తప్పని కాదు, అయితే అవి మన కేంద్ర లక్ష్యమైతే మనం నిత్యత్వాన్ని విస్మరించి దేవుణ్ణి కాక డబ్బునే నమ్ముకుంటామన్నమాట. డబ్బును దేవుణ్ణి కూడా ప్రేమించడం అసాధ్యమని యేసు చెప్పాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. యువకులు, వృద్ధులు కూడా ప్రాముఖ్యమైన జీవిత పథకాలను వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ తరువాత పరీక్షకు ఆ పథకాలను గురి చేయడం ద్వారా నిత్యత్వాన్ని మనసులో ఉంచుకుందాం. మన నిజమైన సిరి సంపదలు పరలోకంలో ఉన్న నిధులే, ధనము శాశ్వతం కాదు.